సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 26వ అధ్యాయము 1వ వచనము. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుతారు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యము ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడుకు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచినవాడు. సహోదరులారా, ఇక్కడున్న ఈ వృద్ధుడు పేరు శేఖర్ అంకుల్, ఈయన అలాగే మరి బీస్ విజయుడు మా మామగారి యాడికి, కొండల డేవిడ్, దాదాపు 78 ఆ ప్రాంతంలో సువార్త ఎరగని ప్రదేశాలలో అనారికమైన ప్రజల మధ్య గొప్ప సేవ చేసిన అపూర్వ సహోదరులు. మరి ఈయన కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. అంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడుదువు. ఆయన నెమ్మదిచ్చే దేవుడు తన ప్రజలకు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు, ఒకసారి దాన్ని ఫ్లైట్ మోడ్ పెట్టిగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రజలను ఈ విధంగా ఆహ్వానించాడు. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడు. 119వ కీర్తన 165వ వచనములో నీ వాక్యము ధ్యానించు వారికి ఎంతో నెమ్మది కలదు అనే మాట మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 4:7లో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలి. రెండవ మాట 112వ కీర్తన 7-8 వచనాలలో వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. విశ్వాసి జీవితములో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రజలను ఈ లోకములో ఉన్నప్పుడే ఆయన హెచ్చరించారు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను నేను లోకాన్ని జయించి ఉన్నాను, మీరు ధైర్యం తెచ్చుకోండి. వాడు దుర్వార్తకు జడియడు. వాని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని స్థితిగతులు వచ్చినను వాడు భయపడడు అనే మాట మనం చూస్తాం. అందుకే 40వ కీర్తనలో భక్తుడు దావీదు అంటాడు కదా, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను. తర్వాత పరమగీతం 8:5లో ఏముందంటే, తన ప్రియుని ఆనుకొని వచ్చున్నది ఏమిటి? విశ్వాస జీవితములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ప్రియుడు. ఆయన బాప్తీసం తీసుకుంటున్నప్పుడు తండ్రి అయిన దేవుడు మరి ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఆ ప్రియుడు మనలను ప్రియులుగా చేసుకున్నటకు ఎఫెసీ పత్రిక 5:1-2 వచనాలలో ఆయన మనలను ప్రియులుగా చేసుకున్నటకు బలిగాను అర్పణముగాను అర్పించుకున్నారు. యేసు ప్రభు 12 మంది శిష్యులలో ఒక ఆయన తన పేరు ఏం రాసుకున్నాడంటే, యేసును ప్రేమించిన వాడును యేసు రొమ్మున ఆనుకొని ఉన్నవాడు. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో అనేకమైన శ్రమలు హింసలు వచ్చినప్పుడు ఆనాటి దైవజనులు
వారు ప్రభును ఆనుకొని బహుధైర్యముగా దేవుని వాక్యము ప్రకటించిరి అనే మాట మనం చూస్తాం. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయములో యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపు కానదు. ఈ వాక్యం కొరకు మా ప్రియులు శేఖర్ గారు ప్రార్థన చేస్తారు. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతి అయిన దేవ, నీ పాదాలకు స్తుతి 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 స్తుతి. ఈ ఉదయకాలంలో మా తండ్రి, ఈ విధంగా మా తండ్రి ప్రభువా మీ సన్నిధిలో చేరి మా తండ్రి ప్రభువా దానం ద్వారా వీళ్ళ వాక్యాన్ని బట్టి నీ పాదాలకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన మా తండ్రి ప్రభువా చేస్తున్న సేవను దీవించండి. మా తండ్రి ప్రభువా ఆ సేవను మా తండ్రి అభివృద్ధి పరచమని కోరుతున్నాను. నీకే స్తుతి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను. బయట వెళ్ళినప్పుడు మా తండ్రి మీరే తోడుగా ఉండి అతను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ ఘనత పొందమని కోరుతున్నాం. వెళ్ళిన ప్రతి చోట మా తండ్రి ప్రభా నీ నామములకు సాక్షిగా ఉండటకు కృప చూపించి దయపాలించండి. ఇచ్చిన అందరి పిల్లల్ని బట్టి స్తోత్రం, సహోదరుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత పొందండి. ఈ పాదాల దగ్గర ఉన్న ప్రభా కృప చూపించి దయపాలించండి. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరి మనసు ఆయన మీద ఆనుకునే ఉండునో వారిని సంపూర్ణ శాంతి కలగనిగా చేయను అని మాటలు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా తండ్రి ప్రభా మీరే నెమ్మది, శాంతి, సమాధానం, మాకు విశ్రాంతి కలగజేసే దేవుడిగా ఉన్నారు. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి ప్రభా ప్రతి ఆపత్ కాలంలో మా తండ్రి ప్రభా మీ సన్నిధిని ఆశ్రయించి ఆదరణ పొందినట్లుగా, మీరు అనుగ్రహించే శాంతిని మేము పొందినట్లుగా కృప చూపించి దయపాలించండి. విత్తబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మేము మరలా మేము ధ్యానించడానికి సహాయం చేయండి. తోడుగా ఉండమని కోరుతున్నాం. మా తండ్రి ప్రభా ఇక్కడ డేవిడ్ పనిచేస్తుండగా కృప చూపించి దయపాలించండి. ఎరగని స్థలం ప్రభా అయినా కూడా మా తండ్రి చేస్తున్న పనిలో మా తండ్రి నీ కృప కనికరము దయచేయండి. భార్యను కూతుర్ని దీవించండి. నీ మహిమాత్మే మా తండ్రి ప్రభు వాడుకొని కోరుతున్నాను. తండ్రి యొక్క లక్షణాలు మా తండ్రి ప్రభు కుమారులు కూడా కనుక్కున్నట్లుగా చేయండి. కృప చూపించి దయపాలించాలి. వాక్యము సంఘము అని మా తండ్రి ఆశ కలిగి తృష్టి కలిగి మా తండ్రి మానక సంఘానికి వెళ్ళటకు సాయం చేయండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ జరగబోయే సంవత్సరంలో మీరే తోడుగా ఉండి కాపాడమని మా వద్దకు మీరు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమించిన మా తండ్రి శేఖరంకులు ఆంటీని బట్టి మీకు స్తోత్రములు, ఆదర్శ అయిన భార్యను బట్టి మీకు స్తోత్రములు, పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. పిల్లలు సమయలు వలె మీ దయందును దేవుని దయందును మరి మన మనసుల దయందును వయసులో జ్ఞానంలో విద్యలో ఎదుగుటకు సహాయం దయచేయండి. ఆదర్శ పొందండి. అమ్మాయి తల్లిదండ్రులు దీవించండి, భార్య భర్తను దీవించండి. మా అమ్మకు అత్తకు మంచి ఆదరణ ఆరోగ్యమును దయచేయండి. జార్జి గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సహోదరి కుమారి విక్టర్ డేవిడ్ అయిన భార్య కుమార్తె సుందరి సంఘాన్ని దీవించండి. ఎండలు అధికంగా ఉన్నాయి, ఎటువంటి బలహీనతలు గురికనకుండా కాపాడండి. ఈ గృహంలోని ప్రతి విధమైన అవసరాలు మా ప్రియులు నూతన గృహం కొరకు ప్రయాసపడుతున్నారు. అద్భుతమైన సహాయం దయచేయమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.